సార్ ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కొన్నేళ్ల నుంచి ఆక్రమణలు గురవుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు ఈ హైడ్రాతోని సొల్యూషన్ లభిస్తుందా వాటన్నింటికి? ఎట్లా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ హైడ్రా అంటే పుట్టుకలోనే చాలా లోపాలు ఉన్నాయమ్మా. ప్రయత్నాన్ని నేను తప్పుపట్ట. ఏదో ఒకరోజు ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు ఇది ఖచ్చితంగా చేయాల్సిందే. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇవాళ రేవంత్ రెడ్డి ఏ కారణంతో ఇది ఆపినా కూడా రేపు మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఇది కొనసాగించాల్సిందే. హైడ్రా అనేది ఒక మంచి ప్రయత్నమే, ఆ విషయంలో నాకు ఎటువంటి డౌట్ లేదు. హైడ్రాని ఇంప్లిమెంట్ చేస్తున్న రంగనాథ్ గారి మీద నాకు 1000% ఫేత్ ఉన్నది. చాలా సిన్సియర్, చాలా హానెస్ట్ ఆఫీసర్. నాకు ఎక్కడ లోపాలు కనబడుతున్నాయో వరుసగా మీకు చెప్తాను. నేను కబ్జాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? ఆఖరి నిజాం పరిపాలన చేసే టైంలో పాపులేషన్ బాగా పెరుగుతూ వచ్చింది. 1921లో మన సెన్సస్ ప్రకారము 3-4 లక్షల మధ్య ఉన్నది మన జనాభా హైదరాబాద్ మొత్తం. వాళ్ళు కోరుకున్నారు ఈ జనము చెరువులో చేపలు నిండినట్టుగా హైదరాబాద్ నగరం అంతా జనంతో నిండాలి అనేది అప్పుడు కోరుకున్నారు మీర్ మహబూబ్ అలీ ఖాన్. సో అనుకున్నట్టుగానే 7వ నిజాం యొక్క విజన్ వల్ల సిటీ బాగా డెవలప్ అయింది. బాగా డెవలప్ అయిన తర్వాత కొంత హైదరాబాద్ నగరంలో అప్పటికి ఉన్న, అంటే అప్పటికే ఇది కాస్మోపాలిటన్ సిటీ, అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ జనం ఉండేవాళ్ళు, వందల సంవత్సరాలు ఉన్నారు. బట్ ఎవరు కూడా ఏది కబ్జాలు చేయలేదు. బట్ సమైక్య రాష్ట్రం ఎప్పుడైతే మొదలైందో 1956 నవంబర్ 1, ఆ తర్వాత ఈ కబ్జాలకు అంకురార్పణ జరిగింది. రికార్డ్స్ అన్నీ ఉర్దూలో ఉండేటి. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోయి గుడిసెలు వేసుకునేటోళ్ళు, బంగ్లాలు కట్టుకునేటోళ్ళు. ఒక చట్టం లేదు, అంటే చట్టాలు ఉన్నా వాటిని పాటించే వాళ్ళు లేరు. నగరం అభివృద్ధి చెందడం మొదలైంది. పారిశ్రామిక వాడలు వెలిసాయి. వెంగళరావు గారి పీరియడ్లో, చెన్నారెడ్డి గారి పీరియడ్లో. కొంచెం తెలంగాణ ఉద్యమం 69లో వచ్చినప్పుడు కొంచెం స్తబ్దత వచ్చింది, కానీ తర్వాత బాగా రావడం మొదలైంది. హైదరాబాద్లో అప్పటికే భూములకు ధరలు పెరుగుతూ వచ్చినాయి కంపేర్ చేస్తే. అర్బనైజేషన్ గ్రోత్ స్టార్ట్ అయింది. సో 1970 తర్వాత ఒక ధైర్యం వచ్చింది వాళ్ళకు. తెలంగాణ ఉద్యమం అణిగిపోయింది, ఇంకా మనకు ఇంకోసారి తెలంగాణ అని ఎవరు అన్నారు, నాయకులే ద్రోహం చేశారని చెన్నారెడ్డిని ఎక్స్పోజ్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఎవడు ముందుకు రాడు. అట్లా పారిశ్రామిక వాడలకు కూడా ఆ చెన్నారెడ్డి, పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ అయింది వరకు. వెంగళరావు గారి పీరియడ్లో కొంత ముందుకు పోయింది. చెన్నారెడ్డి వచ్చే నాటికి పారిశ్రామిక వాడలన్నిటికీ కూడా రూపకల్పన జరిగింది. ఈ కబ్జాలన్నీ ఆ టైంలో స్టార్ట్ అయినాయి. ప్రతి పారిశ్రామిక వాడలో చెరువులు కబ్జాకు గురైనాయి. ప్రతి రెసిడెన్షియల్ ఏరియాలో చెరువులు కబ్జాకు గురైనాయి. పెరిఫెరీలో మొత్తం బస్తీలు వచ్చినాయి. అప్పుడు ఎంత ఉండేనమ్మ, ఒక 300-400 బస్తీలు ఉండేది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 2000కు పైన బస్తీలు వచ్చినాయి. ఈ బస్తీలన్నీ ఎక్కడ కట్టారు? నాలాల మీద, లేకుంటే చెరువు లోతట్ బయట పెరిఫెరీలా, మొత్తం శిఖంలో కట్టారు ఇవన్నీ కూడా. సో ఈ సమైక్య రాష్ట్రంతోనే విధ్వంసం మొదలైంది. దానికి అంకురార్పణ చేసింది, దాన్ని యథేచ్ఛగా కొనసాగనిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వాలు. వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు అసలు 1% కూడా బీఆర్ఎస్కా పాపం దక్కదు. ఎందుకంటే 99% కబ్జాలకు కారణమైన వాళ్ళు 2014 కంటే ముందు పరిపాలన చేసిన వాళ్ళు. రికార్డ్స్ ఆధారంగా చెప్తున్నాను నేను, నోటికి వచ్చింది మాట్లాడతలేను, టీఆర్ఎస్కు ఫేవర్ చేయాలని చెప్పి మాట్లాడట్లేదు. వాస్తవాలు ఇవి. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలోనే ఎక్కువ ఆక్రమణలు జరిగినాయి అంటే వాస్తవాలు ప్రజలకు తెలియాలనమ్మా. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014లో సర్వే జరిగింది. ఇది కూడా చెప్తున్నా, సర్వే కేసీఆర్ గారు ఆలోచించేసింది కాదు, కేటీఆర్ ఆలోచించేసింది కాదు. హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్. ఈ హైకోర్టు కేసు ఎట్లా స్టార్ట్ అయిందో కూడా చెప్తా. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందే, తెలంగాణ విడిపోకముందే సమైక్య రాష్ట్రంలోనే కాప్రా చెరువు మీద హైకోర్టులోకి రిట్ పడ్డది. ఆ చెరువు కబ్జాకు గురవుతుంది, దాని ఇన్స్ట్రక్షన్స్ ఏమని. అప్పుడున్న చీఫ్ జస్టిస్ ఏం చేశారంటే, ఇది ఒక కాప్రాకు పరిమితమైంది కాదు, ఆయన ఇచ్చిన డైరెక్షను కాప్రా గురించి కాదు, మొత్తం హైదరాబాద్ చెరువులు అన్నిటి మీద ఇచ్చాడు ఆయన. హైదరాబాద్ సబర్బన్, ఇవన్నీ హెచ్ఎండిఏ పరిధి, అన్ని చెరువుల గురించి ఇచ్చాడు. వాటిని నోటిఫై చేయమన్నాడు, ఎఫ్టీఎల్ను, వీటన్నిటిని. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫస్ట్ ఇనిషియేట్ చేశారు, కానీ ఆయనది ఫీల్డ్ మీదకి రాలే. ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అప్పుడంతా తెలంగాణ ఆందోళన ఇది అంతా నడుస్తూ ఉంది. ఆ టైంలో ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ జీవో రూపంలోనే వచ్చింది, బట్ దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు వచ్చే నాటికి మిగిలిన చెరువులు ఎన్ని అనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరైతే సోకాల్డ్ ప్రొఫెసర్స్ కావచ్చు,
సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కావచ్చు, పర్యావరణవేత్తలు కావచ్చు, ఎన్జిఓ లీడర్లు కావచ్చు, ఈ టీవీల ముందు వచ్చి కూర్చునే అనలిస్టులు కావచ్చు, అందరూ చెప్పేది తప్పేనమ్మా. 800 ఉండేది, 3000 ఉండేది, లాస్ట్కి ఇన్ని మిగిలినాయి, అన్ని మిగిలినాయి. యాక్చువల్ ఫిగర్ ఏంటంటే 185. ఏది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాడు మిగిలిన చెరువులు 180. కావాలంటే హైకోర్టులో గవర్నమెంట్ ఇచ్చిన రిప్లైలో కూడా ఉంటుంది. అంటే గతంలో ఎన్ని చెరువులు ఉంటుండండి? గతంలో ఒక హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోనే దాదాపు 800 పైన చెరువులు ఉండేది అనేది అప్పుడున్న నారం కృష్ణారావు లాంటి వాళ్ళు, చాలామంది ఇంజనీర్స్ ఎవరైతే ఇప్పుడు ఎవరు బతికిలేరు వాళ్ళందరూ ఇలా పనిచేసిన వాళ్ళు. ఏది ఈ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్లో కానీ, తర్వాత ఈ జిహెచ్ఎంసి పరిధిలో రకరకాల శాఖలలో కానీ పనిచేసిన గొప్ప ఇంజనీర్స్ చెప్పింది ఏంటంటే మోర్ దెన్ 800 లేక్స్ ఉండేది జిహెచ్ఎంసి పరిధిలో అనేది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేనాటికి మిగిలింది 185. ఆ 185 ఇప్పుడు కూడా ఉన్నాయమ్మా. ఏదైతే 185 ఉన్నాయో ఈ 10 ఏళ్లల్లో ఏం విధ్వంసం జరిగిందో చెప్పమనండి. అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎక్కడైతే నేతలు బాగా బలంగా ఉండి వాళ్ళు కాంగ్రెస్ నుంచి వచ్చి జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, టీడీపీ నుంచి వచ్చి జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, లేదా బీఆర్ఎస్లనే ప్రముఖ నాయకులు ఎవరన్నా కావచ్చు, వాళ్ళ పలుకుబడితోనే ఎక్కడన్నా ఓ ఎకరమో లేకుంటే హాఫ్ ఎకరో లేకుంటే కొద్దిగా చూడనట్టు మినహాయింపులు తీసుకున్న కేసులు ఏమన్నా ఉంటే ఉండొచ్చు ఎక్సెప్షన్. బట్ ఎకరాలు కబ్జా అయింది మాత్రం జరగలేదు. పైనుంచి మొట్టమొదటిసారి నోటిఫై చేసింది హైకోర్టు ఇన్స్ట్రక్షన్ల ప్రకారం టీఆర్ఎస్ గవర్నమెంట్. ఏం నోటిఫై చేశారు వాళ్ళు? ప్రతి చెరువు మీద ఎఫ్టీఎల్ కోసం చాలా ప్రయత్నాలు జరిగినాయి. చాలామంది ఇంజనీర్స్ వాటి మీద అహర్నిశలు పనిచేసి వాళ్ళు ఫిక్స్ చేసింది ఏంటంటే ఈ 185 చెరువులే ఫిక్స్ చేయాలని ప్రయత్నం చేశారు. బట్ వాళ్ళు ఈ 10 సంవత్సరాల్లో చేయగలిగింది ఏంటంటే కేవలం 52 చెరువులకు మాత్రమే ఎఫ్టీఎల్ను ఫిక్స్ చేయగలిగారు. ఆ ఫిక్స్ చేసినవి కూడా మళ్ళీ రేపు అన్యాక్రాంతం కాకుండా, దురాక్రమణ జరగకుండా ఉండడానికి ఒకటేమో చాలా వరకు ఎక్కడైతే అన్యాక్రాంతం అయ్యేటట్టు ఉంటుందో అటువైపు ఫెన్సింగ్ వేశారు. కొన్ని చెరువులకు, అర్బన్ చెరువులకు ఫెన్సింగ్ వేశారు. కొన్ని చెరువులకు ఏం చేశారు, సైకిల్ ట్రాక్ పెట్టారు. ఎందుకంటే సైకిల్ ట్రాక్ను చెరువును కబ్జా చేయాలంటే సైకిల్ ట్రాక్ను ముందు కబ్జా చేయాలి, వాకింగ్ ట్రాక్ను కబ్జా చేయాలి. అంటే ఒకసారి ట్రాక్ ఫిక్స్ చేసినాక కబ్జా కాదు, ట్రాక్ పక్కన కూడా మళ్ళీ దానికి బండో లేకుంటే ఏదైనా వేస్తారు ఫెన్సింగ్. కాబట్టి అట్లా ఇప్పుడు సిటీలో కొన్ని మీకు ఎగ్జాంపుల్, దుర్గం చెరువు 1/3 మిగిలిందమ్మా. 1/3 మిగిలిందో 1/4 మిగిలిందో మొత్తం కబ్జాలకు గురైనాయి. దుర్గం చెరువు గురించి చూస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే దానికి ఒక రూపం వచ్చింది. అంతకుముందు కబ్జాలు యథేచ్ఛగా జరుగుతున్నా, దాని మీద హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఏం చేయలేదు. దాని మీద హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. మరి అప్పుడు ఎందుకు ఆక్రమించిన వాళ్ళ బిల్డింగులు కూలగొట్టలేదు? పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి అక్కడ బిల్డింగ్స్ కట్టినాయి కదా, గజం 2 లక్షల పైన ఉంది కదా అక్కడ. మరి ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు చేస్తుండ్రా పోనీ? ఇప్పటికి కూడా హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి దాని మీద. మరి ఎందుకు ఆ దుర్గం చెరువు చుట్టూన్న ఈ ఆక్రమణలు కూలగొట్టలేకపోతున్నారు? ఒకటి 20 అంతస్తులు 30 అంతస్తుల మల్టీఫ్లోర్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? ఒకటి. రెండవది ఏంటంటే ఈ 52 ఫైనల్గా నోటిఫై చేశారు. ఇంకా 150 ఏవైతే ఉన్నాయో ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిగింది వాటి మీద. వాటిలల్లా ఇబ్బందులు ఎక్కడ ఎదురవుతున్నాయంటే 4-5 రకాల అంశాలు ఉంటాయి ఆడ. ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయాలన్నా, తర్వాత పాత రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి వాటిని నోటిఫై చేయాలనుకున్నప్పుడు అందులో కాంట్రడిక్షన్స్ ఉంటాయి కొన్ని. అంటే 4 రకాలుగా ఎఫ్టీఎల్ను ఫిక్స్ చేశారు గతంలో, కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ టీడీపీ గవర్నమెంట్లో కానీ. ఇది ఎట్లుంటుందంటే ఇప్పుడు వెదురు బద్దు ఉంటుంది, మనకి ఎంత అవసరం ఉంటే అంత వంచవచ్చు కదా దాన్ని, కదా, ఫ్లెక్సిబుల్. ఈ చట్టం కూడా అట్లే ఫ్లెక్సిబుల్గా ఉంది. అంటే గతంలో పాలకులు ఎవరు కూడా నియమాలను, నిబంధనలను ఫిక్స్డ్ చేయలేదు. ఎఫ్టీఎల్ అని అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. అంటే వర్షాకాలంలో ఎంతైతే నీరు నిండుద్దో అది ఎఫ్టీఎల్ అనేది ఒక భావన. అంతకంటే ఎక్కువ వస్తే అలుగు దునికిపోతాయి. సో అలుగు దునికే ముందు ఒక్కొక్క డ్రాప్ అలుగు దునుకుతున్న టైంలో బౌండరీ గీసుకొని ఎఫ్టీఎల్ అనొచ్చు. అది కరెక్టా అంటే కాకపోవచ్చు. ఎందుకు అనంటే ఓ 10 ఏళ్ళ కింద ఆ అలుగు ఉంటుంది కదా, అంతకంటే ఒక 2 ఫీట్లు ఎక్కువ ఉండొచ్చు. పై రాళ్ళు తీసేసి అక్కడ దాన్ని మంచిగా సిమెంట్ చేసేసి లెవెల్ ఫిక్స్ చేసి ఉండొచ్చు ఇల్లీగల్గా.
వెనకాల ల్యాండ్ నీళ్ళు రాకుండా ఉండాలంటే అలుగు కాడ ఒక 2 ఫీట్లు తగ్గించింది అనుకో, చాలా ఏరియా బయటపడుతుంది కదా. కాబట్టి కేవలం నీళ్ళు వచ్చిన ఆధారాన్ని ఎట్లా నమ్మొచ్చు. కాబట్టి ఆ మత్తడి ఇదివరకు ఎంత ఉండేది, అలుగుపోయేదాన్ని మత్తడి అంటారు. అది గతంలో ఎంత ఉండేది అనేది లెక్కలు తీయాలి. మరి రికార్డ్స్ ఎవరు రాసి పెట్టిన వాళ్ళు? ఇరిగేషన్ మెమోయిర్స్ అనేటివి కొన్ని ఉండేవి, అవి కూడా అన్నీ దొరకట్లేదు ఇప్పుడు. రికార్డ్స్ అన్నీ ఇప్పుడు ఎవరైతే చెరువులను కబ్జా చేశారో రికార్డులను కూడా మాయం చేశారు చాలా వరకు. కాబట్టి మత్తడి సైజుని బట్టి కూడా ఒరిజినల్ మత్తడి సైజు దొరికినట్టయితే దాన్ని బట్టి కూడా ఫిక్స్ చేయొచ్చు ఎఫ్టీఎల్. మూడోది, ఈ 2 కాంట్రడిక్షన్ వచ్చింది అనుకో, కట్ట హైట్ను బట్టి కూడా ఫిక్స్ చేయొచ్చు. ఇది కూడా కాదనుకున్నప్పుడు నిజాం కాలంలోని సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్లో ఆనాడు ఉన్న దాన్ని బట్టి కూడా ఫిక్స్ చేయొచ్చు, కాంటూర్ లెవెల్స్ని బట్టి. అంటే ఇన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు ఇది ఎట్లయిపోద్దంటే, కాళేశ్వరం నిర్మాణ లోపం కావచ్చు, నిర్వహణ లోపం కావచ్చు, డిజైన్ లోపం కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు అని ఏదైతే ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందో ఇది కూడా గట్లే ఉంటుంది. అంటే ఏదైనా కావచ్చు. మరి ఏదైనా కావచ్చు అన్నప్పుడు ఎఫ్టీఎల్ ఎట్లా ఫిక్స్ చేయాలి? ఈ కన్ఫ్యూజన్ ఇప్పటికీ ఉంది. కబ్జాలు మనం అనుకున్నాం 56 నుంచి కబ్జాలు స్టార్ట్ అయినాయని. ఇప్పుడు 56 ఎఫ్టీఎల్ను మనం ఫిక్స్ చేసి 56 ఎఫ్టీఎల్ పరిధిలోకి ఎవరైనా వచ్చారా, 56 బఫర్ జోన్లోకి ఎవరైనా వచ్చారా అనేది మనం పరీక్షించాలి. కబ్జాలు అక్కడి స్టార్ట్ అయినాయి. లేదు తర్వాత కాలంలో ఏదన్నా ఒక బేస్ ఇయర్ తీసుకుందామా, ఎప్పటి నుంచి తీసుకోవాలి? లేదు నిజాం కాలంలో ఉన్న చెరువులను యాజ్ ఇట్ ఈజ్గా మనం సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ల నుంచి అప్పుడున్న ఇరిగేషన్ మెమోయిర్స్ నుంచి అట్లా తీసుకొని చేద్దామా? ఇట్లా ఏదో ఒక బేస్ ఇయర్ అనేది పెట్టుకోకుండా వీళ్ళు ఇప్పుడు ఎక్కడి నుంచి వీళ్ళు మొదలుపెట్టారంటే 1970 టైం నుంచి మొదలుపెట్టారు. 1970 2020 మధ్యకాలంలో, అంటే 2014ను మనం బేస్ ఇయర్గా తీసుకున్నట్టయితే దాదాపు 5 వంతులు అనుకుంటే 3 వంతులు ఈ కబ్జాలే ఉంటాయి మనకు హైదరాబాద్ నగర అభివృద్ధిలో. ఓల్డ్ హైదరాబాద్ వదిలిపెట్టేస్తే డెవలప్ అయిన పెరిఫెరీలో డెవలప్ అయిన హైదరాబాద్లో 3 వంతులు కబ్జాలే కనబడతాయి. ఎందుకంటే 800కు పైన ఉన్న చెరువులన్నీ కూడా 185కు పడిపోయింది ఎప్పుడు అంటే 1970 నుంచి 1960s అనుకోవచ్చు, 1960 నుంచి ఈ 2014 వరకు ఈ చెరువులన్నీ 600కు పైన చెరువులు మాయమైనాయి. మరి ఇప్పుడు అవన్నీ రివైవ్ చేయడం సాధ్యమవుతుందా? పోనీ చెరువులలో ఓన్లీ పొలిటీషియన్సో లేకుంటే ఈ బిల్డర్సో వీళ్ళు కబ్జా చేసిన ఎన్ని, సామాన్య ప్రజలు వాళ్ళకి ఎక్కడ బతకడానికి నివాసం లేని పరిస్థితుల్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ గుడిసెలు కట్టుకొని తర్వాత పక్క ఇళ్ళు కట్టుకొని కరెంట్ కనెక్షన్లు తీసుకొని వాటర్ కనెక్షన్లు తీసుకొని అధికారులను ఏదో మేనేజ్ చేసుకొని పక్క ఇళ్ళు కట్టుకున్న కాలనీస్ ఏది ఎక్కువ ఉంది? ఏది ఎక్కువ ఉంది అన్నప్పుడు 80% ఈ బస్తీలే ఉంటాయి. రామ్నగర్ లాంటి కాడ నాలాల ఆక్రమణ, ఆడ ఎంతమంది నిజంగా బిల్డర్స్ ఆక్రమించారు, ఎంతమంది ఇక్కడ బతకడానికి తెలంగాణ నలుమూలల నుంచి వచ్చి శ్రీకాకుళం నుంచి వచ్చి ఒరిస్సా నుంచి వచ్చి గుడిసెలు వేసుకున్న బస్తీ వాసులు ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఇప్పుడు కదిలించగలుగుతామా? అంటే ఒకటి ఫస్ట్ ఎఫ్టీఎల్ అనేది ఏ రకంగా ఫిక్స్ చేయాలి, బఫర్ జోన్ అనేది ఏ రకంగా ఫిక్స్ చేయాలి, అంటే పర్యావరణానికి వాటర్ స్టోరేజ్కి ఇబ్బంది లేని విధంగా ఇవన్నీ చేసుకోవాలి. ఇంకోటి 800 చెరువులల్లో 400-500 చెరువుల కింద వ్యవసాయం ఉండేది, ఇప్పుడు వ్యవసాయం లేదుగా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. శంకర్మఠ్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ పోతున్నప్పుడు మైసమ్మ ఉన్నది, ఒక చెట్టు కింద మైసమ్మ గుడి ఉంది, కట్టమైసమ్మ. కట్టమైసమ్మకు ఒక దిక్కేమో చెరువు, ఇంకో దిక్కేమో పొలాలన్నీ హౌస్ ప్లాట్లు అయినాయి, ఇండ్లు వచ్చేసినాయి, పద్మ కాలనీ, ఈ కాలనీ, ఆ కాలనీ. ఇంకో పక్కనేమో బస్తీ వచ్చేసింది చెరువులో, ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా వచ్చింది. అయితే చెరువును ఆక్రమించగలిగారు, చెరువు కింది వ్యవసాయ భూములను ఆక్రమించగలిగారు, కానీ కట్టమైసమ్మను బీకే ధైర్యం దమ్ము ఎవరికి లేవు. ఎక్కడైతే మైసమ్మ ఉన్నదో దానికి ఒక పక్క పొలాలు, ఒక పక్క చెరువు ఉంటుంది. కట్టమైసమ్మ, గండి మైసమ్మ అని చెప్పబడేటి చెరువు లేకుండా ఎవరు బెటర్. అక్కడ బ్రీచ్ అయినప్పుడు కట్టను రిపేర్ చేసుకొని అమ్మ తల్లి నువ్వే కాపాడాలని చెప్పి అక్కడ కొయ్య బొమ్మను పెట్టి అమ్మ అని చెప్పి బొట్టు పెట్టి
దాన్ని గండి మైసమ్మ అన్నారు. కట్టబోసుకున్నప్పుడు ఆ కట్టను కాపాడాలని నువ్వే రక్షించాలని చెప్పి ఓ బొమ్మను పెట్టి మైసమ్మ కట్ట మైసమ్మ అన్నారు. ఇప్పుడు మైసమ్మలే మిగిలినాయి తప్ప చెరువులు లేవు, పొలాలు లేవు. ఇప్పుడు అవన్నీ మనం రివైవ్ చేయగలుగుతామా? ఈ పద్మ కాలనీ ఊలగొట్టి పొలాలు చేసుకోగలుగుతామా? అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాను ఆ పక్కనున్న బస్తీలన్నీ తీసేసి మళ్ళీ చెరువు చేయగలుగుతామా? అజామాబాద్ చెరువు బతుకమ్మకుంట మన కాలంలోనే కబ్జా అయింది. నేను ఆ కట్టమికెళ్ళి నడుచుకుంటూ పోతే ఆడ బతుకమ్మ ఆడేటోళ్ళు. ఎప్పుడు 1978లో 90 వచ్చేసరికి ఆడ బతుకమ్మ లేదు, చెరువు లేదు, అన్ని పోయినాయి. అంబర్పేట దగ్గర నువ్వు నల్లకుంటా పోతుంటే ఇవన్నీ కోర్టు ఆర్డర్లతోనే అయినాయి. అంటే సుప్రీంకోర్టు ఒక 25 ఏళ్ళ కింద జడ్జిమెంట్ ఇచ్చేదాకా ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది? జలాశయాలు ఏవైనా అవి ప్రభుత్వ భూమిలో ఉన్నా అవి ప్రైవేట్ అయినా జలాశయాలను జలాశయాలుగానే కాపాడాలి. ఒకవేళ అందులో ప్రైవేట్ పట్టాలు ఉన్నట్టయితే నీళ్లు లేనప్పుడు వ్యవసాయం చేసుకోవచ్చు, కానీ కాంక్రిటైజ్ చేయకూడదు, ఎటువంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదు, అవి ప్రైవేట్ భూములు అయినా కూడా ఇవ్వకూడదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అంతకంటే 40 సంవత్సరాల ముందు నుంచి అటువంటి జడ్జిమెంట్ లేదు. లేకపోయేసరికి ఏం చేశారు? బతుకమ్మకుంటుంది అదే కథ. పట్టా భూములు ఇవ్వమాయి, ఇలా మా కన్స్ట్రక్షన్కు అనుమతులు ఇవ్వండి అని పోయారు. పట్టా భూములు అనుమతులు ఇవ్వడం అనేది రైట్. కోర్ట్స్ కూడా డైరెక్షన్ ఇచ్చాయి. అప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లేదు కాబట్టి హైకోర్టులు కానీ ఏ కోర్టులైనా కూడా ఫేవర్గా ఇచ్చాయి, రైతులకు ఫేవర్గా ఇచ్చాయి. ఇది వాళ్ళ పట్టా భూమి, వాళ్ళు కట్టుకుంటామంటున్నారు. అచ్చా, చెరువులలో పట్టాలు ఎట్లా వచ్చినాయి అంటే నిజాము తనకు ఎక్కడ చెరువు ఉంది, ఎక్కడ గుట్ట ఉన్నది, ఎక్కడ నివాసయోగ్యమైన స్థలం, ఎక్కడ వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంది అనేది ఆయన దృష్టిలో ఉండదు. ఆయన ఊర్లు రాసిస్తూ ఉంటాడు. సరూర్నగర్లో గంగా థియేటర్ ఉంది. వాళ్ళ తండ్రి దంతవైద్యుడు, మన్సూరాబాద్లో ఉండేటోడు. నిజాంకు పంటి నొప్పి వచ్చినప్పుడు ఎవరు బాగు చేయలే, ఆయన వచ్చి బాగు చేసిండు. నువ్వు ఏడుంటావు డాక్టర్ సాబ్ అంటే నేను మన్సూరాబాద్లో ఉంటా అంటే మన్సూరాబాద్ చుట్టుపక్కల 3000 ఎకరాలు 4000 ఎకరాలు రాసిచ్చాడు. ఇప్పుడు అవన్నీ చాలా భూములు డిస్ప్యూట్స్లలో ఉన్నాయి, కొన్ని కాలనీలు అయిపోయినాయి. నాగోలు ఆ వెనకాల ఉన్న ఏరియా అంతా మన్సూరాబాద్ కిందకే వస్తుంది. అది అంటే ఇట్లా ఎక్కడ చెరువు ఉంది, ఎక్కడ గుట్టలు అనేది నిజాం నిర్ధారణ చేసి కనీసం ఆ నిజాం ఇచ్చిన ఆర్డర్స్లలో కూడా ఎక్కడ ఇది ఈ గుట్ట ఉంది, ఇక్కడ చెరువు ఉంది, ఇవన్నీ కూడా ఏంటంటే ఎగ్జంప్షన్ ఇవ్వలే ఆయన. ఈ మొత్తం 10-15 గ్రామాలు రాసి ఇచ్చేసిండు. ఇచ్చేవరకు ఏమైంది, మొత్తము వాళ్ళకు పట్టా వచ్చేసింది. ఇప్పుడు అందుకే గుట్టలు కానీ చెరువులు కానీ పట్టా భూములలో ఎందుకు ఉన్నాయంటే ఈ ఒక్క రాష్ట్రంలోనే అట్లయింది. భారతదేశ వ్యాప్తంగా అట్లా జరగలేదు ఎక్కడ కూడా. అది ఎందుకు జరిగింది అంటే నిజాం పరిపాలన లోపల అట్లా జరిగింది కాబట్టి. అందుకే స్పెషల్గా ఏం చేశారంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేదాకా ఏ ప్రభుత్వం కూడా ఈ జలవనరులను కాపాడాలనేది ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో 3700 పైన చెరువులు ఉన్నాయి. ఇప్పుడు నోటిఫై చేసినవి 2500 పైన ఉన్నాయి నోటిఫై చేసిన చెరువులే. అది కూడా కేవలం టీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో నోటిఫై చేసినాయి. హెచ్ఎండిఏ చెరువులైనా, ఊళ్ళల్లో ఉన్న చెరువులైనా, అర్బన్లో ఉన్న చెరువులైనా, అది మీరాలం చెరువు అయినా, అది హుస్సేన్ సాగర్ అయినా, అది ఇప్పుడు దుర్గం చెరువు అయినా, ఈ రామకృష్ణాపురం చెరువు కావచ్చు, ఇక్కడ సిటీలో ఉన్న చాలా చెరువులకు అందాలు కల్పించిందంతా కూడా ఆక్రమణకు గురి కాకుండా ఫెన్సింగ్ వేసింది మొత్తం కూడా ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంటే. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు నడి నగరంలో ఉన్న హుస్సేన్ సాగర్ను కూడా ప్రభుత్వం యథేచ్ఛగా ఆక్రమించింది. ఐమాక్స్ ఎందుకు వచ్చింది దానిలకు, అది నిండు ఎఫ్టీఎల్లో వచ్చింది. ఎన్టీఆర్ సమాధి ఎందుకు వచ్చింది, లుంబిని పార్క్ ఎట్లొచ్చే, జలదృశ్యం అంటే మొదటి నుంచి ఉంది. అది కూడా 1955 కంటే ముందు అది బఫర్ జోన్లో ఉన్నదే, అది ఎఫ్టీఎల్లో ఉన్నదే. బట్ రాష్ట్రం ఏర్పడిన నాటికి అది ఆడ కొంత ప్లేన్ ఏరియా ఉండడంతో దాన్ని ప్రైవేట్ పట్టా కాబట్టి అక్కడ కొండలక్ష్మణ్ బాపూజీ గారు బిల్డింగ్ కట్టుకోగలిగిండు. అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లేదు కాబట్టి దానికి అన్ని అనుమతులు వచ్చినాయి. బట్ సెక్రటేరియట్ ఒక్కటే వదిలిపెడితే పాత సెక్రటేరియట్ ఉన్న జాగా మిగతాది మొత్తము అది నిజాం కాలంలో బఫర్ జోనే, కానీ అప్పుడు ఆ రూల్ లేదు. బట్ ఈ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు అన్నీ కూడా ఎఫ్టీఎల్లో కట్టినాయి. ఎందుకు కేసీఆర్ గారు వచ్చినాక ఏమన్నా ట్యాంక్ బండ్లో కబ్జాలు అయినాయా? దుర్గం చెరువు ఏమన్నా అదనంగా ఆక్రమించిందా? మీరాలం మండికి
ఇవాళ కేసీఆర్ గారు గవర్నమెంట్ కనుక చేయకపోయింటే ఈ శోభ వచ్చేదా? ఇవాళకి మీరాల మండి ఉండేదా? నేనే పర్సనల్గా ఒక 20 సార్ల జిహెచ్ఎంసీ లేక్స్ అథారిటీస్కి, తర్వాత ఎస్సీలకు, ఏఈల దగ్గర నుంచి నా ఫోన్లో అందరి నంబర్లు ఉంటాయి. మీరాలం చెరువును ఏ పక్క నుంచి ఎవరు కబ్జా చేసినా నాకు ఫోన్ వచ్చేది. ముస్లిమ్సే ఫోన్ చేసేటోళ్ళు, సార్ టన్నులు చెత్త అంతా తీసుకొచ్చి పోసి నింపేస్తున్నారు సార్ మా పక్క నుంచి అని. వెంటనే వీడియో తీసి కమిషనర్కి పంపేది, ఫస్ట్ జిహెచ్ఎంసీ కమిషనర్కి. ఇట్లా దానకిషోర్ అప్పుడు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, వీళ్ళందరి హెల్ప్తో ఆపగలిగినాం మీరాలం చెరువును కబ్జా కాకుండా. అంటే అది కొంచెం సుదూరంగా ఉంది కదా, ఈ హుస్సేన్ సాగర్ అంటే అందరికి కనబడుతుంది. ఇట్లా మొత్తం ఏంటంటే ఒకటేమో సరైన చట్టం లేకపోవడం, పట్టా భూములు నిజాం ఇవ్వడం, ఇవన్నీ ఆక్రమణలకు కారణం.